హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో సీతానగరం వరకు చూపించాను కదా, ఇక్కడ కంటిన్యూషన్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సీతానగరం వరకు అయితే వన్ వే ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే రోడ్లు డబల్ రోడ్స్ చేశారు. కొంచెం జర్నీ ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నాకు ఎప్పుడు బైక్ మీద వెళ్ళినా పక్క నుంచి గేదెలు కానీ బళ్ళు కానీ వెళ్ళాయనుకో చాలా భయం వేసేస్తుందండి. కానీ అవి బాగానే వెళ్తాయి, కానీ నాకెందుకో భయం వేసేస్తుంది, మీదకు వచ్చేస్తాయేమో అని. మా హస్బెండ్ అయితే భయపడకని చెప్తూ ఉంటారు. మీకు కనిపిస్తున్నవి గవర్నమెంట్ స్కీమ్ హౌసెస్ అండి. అప్పుడు ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటున్నారో లేదో అనేది నాకైతే తెలియదు. ఎప్పుడు చూస్తూ ఉంటాను అవి. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా స్టార్టింగ్లోని మధ్య ఏరియాస్లో మాత్రమే ఇక్కడ హౌసెస్ ఉంటాయి. ఇంకా అన్ని చుట్టూ పొలాలే ఉంటాయి. సో నేను అందుకని కొన్ని ఏరియాస్ అయితే మిస్ చేశాను. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీస్తే, అందుకని మధ్య ఏరియాలో అయితే నేను కట్ చేసేసానండి. ఇది ఓన్లీ రోడ్ సైడ్ పాయింట్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అందుకే మీకు గోదావరి అవన్నీ ఇంకా మంచి ప్లేసెస్ కావాలంటే కంపల్సరీ ఒక రోజు వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ రోడ్ వ్యూ పాయింట్ మాత్రమే. ఇంకా చుట్టుపక్కలంతా పొలాలే ఉంటాయని నేనైతే చాలా ఏరియాస్ కట్ చేసేసానండి. ఇంకా ఊరు చివరికైతే వచ్చేసాము. రోడ్లు బాగుండవని ఫీల్ అయ్యేదని చెప్పాను కదా, ఇప్పుడు రోడ్లు అయితే ఓకే, కానీ ఇంకా ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్స్ ఉండవండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడైనా హాస్పిటల్ కనిపించిందా? రాజమండ్రి వెళ్ళాల్సిందే హాస్పిటల్ కూడా. సీతానగరంలో అయితే చిల్డ్రన్ కేర్, ప్రెగ్నెన్సీకి సంబంధించి నెక్స్ట్ జనరల్ కేర్ అయితే అక్కడ ఉంది, సీతానగరం వెళ్తాము. ఇంకా ఎమర్జెన్సీ కానీ ఏవైనా పెద్ద ఇష్యూస్ కానీ వస్తే రాజమండ్రి రావాలి. సో చాలామంది వెళ్ళకుండా ఊర్లోని ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకైతే చూపించుకుంటూ ఉంటారు. నాకు హాస్పిటల్ కూడా ఉంటే బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఊర్లో కూడా ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా అనుకుంటున్నాను. చూడాలి ఎప్పుడు పెడతారో మరి. ఇంకా మీకు కనిపిస్తుంది అయితే తిరుమల విద్యా సంస్థలు. ఇది చాలా పెద్ద స్కూల్, కాలేజ్ అన్నీ ఉంటాయండి ఇందులో. హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. అంటే ఊర్లో చిన్న స్కూల్స్, చిన్న కాలేజెస్ ఉంటాయి కదా, ఇంకా స్టడీ బాగా ఉండాలి, పెద్ద స్కూల్స్ జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఇందులో జాయిన్ చేస్తారు. బస్సులు చూసారా 50+ ఉంటాయి. ఎప్పుడో మార్నింగ్ 6కి వస్తుంది మా ఏరియాకి బస్సు. మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చేసరికి 8 కానీ 9 కానీ అయిపోద్ది. 1.5 hour పైనే పడుతుందండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 8కి పిల్లలు ఇంటికి అయితే వస్తారు. మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు కూడా చదువుతున్నారు ఇందులోని. ఇంక ఏరియా చివరికైతే వచ్చేసాము. ఇది రాజమండ్రి. ఇంకా రాజమండ్రిలోకి ఎంటర్ అవ్వలేదు, పల్లెటూరు ఎండ్ అయిపోతుంది అన్నమాట. పొల్యూషన్ అయితే తక్కువగానే ఉంటుంది, కానీ చలి మాత్రం అమ్మో చాలా చలిగా ఉంటుంది. నేను తట్టుకోలేకపోతున్నానని ముందుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఫెస్టివల్ రాకముందే నేను జగత్ అయితే వెళ్తున్నాము. మా ఆయన మా పెద్దోడు పండగ దగ్గర చేసి వస్తారు. మా హస్బెండ్తోనే ఎప్పుడు కలిసి వెళ్తాను, కానీ ఈరోజు మా హస్బెండ్కి ఏదో పని ఉందని నన్ను అయితే రాజమండ్రి వరకు డ్రాప్ చేస్తున్నారు. అక్కడ నుంచి మా బ్రదర్ వస్తాడు. అక్కడ నుంచి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంతకీ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడన్నది మీకు చెప్పలేదు కదా, మాది వైజాగ్ అండి. మా అమ్మ వాళ్ళది, మా అత్త వాళ్ళది ఈస్ట్ గోదావరి, పురుషోత్తపట్నం. ఇప్పుడు నేనైతే ట్రైన్లో వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ నన్ను గోకవరం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తారు. పురుషోత్తపట్నంలో బస్సు ఎక్కిన గోకవరం అనే బస్ స్టాండ్ వరకు మాత్రమే బస్సెస్ అవైలబుల్ అండి. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాల్సిందే. నన్నైతే గోకవరం బస్ స్టాప్ వరకు మా హస్బెండ్ ఇప్పుడు డ్రాప్ చేస్తారు. మీకు కనిపిస్తుందా, ఈ బ్రిడ్జ్ వస్తే మాత్రం నేను పల్లెటూరు ఎండ్ అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాను. పైనుంచి అయితే విజయవాడ, ఏలూరు వెళ్ళాలంటే అటునుంచి వెళ్ళాలి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే అమలాపురం, ధవళేశ్వరం ఆ ఏరియాస్ అయితే వస్తాయి, రాజమండ్రి. మేమైతే ఇప్పుడు రాజమండ్రి స్టేషన్కి వెళ్ళాలి.
నాకు వైజాగ్ నుంచి మా ఏరియా పురుషోత్తపట్నం వరకు డిస్టెన్స్ చాలా ఎక్కువ అని అనిపిస్తుంది ఎందుకో. సో నెమ్మదిగా ఇప్పుడైతే అలవాటు అయ్యింది. స్టేషన్ వరకు ఓకే, కనీసం ఈ ఏరియాలో ఉన్న బాగుండు మా ఇల్లు అని అనిపిస్తుంది. స్టేషన్ నుంచి మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేయాలి. అదైతే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. దగ్గరలో ఎక్కడైనా ఇల్లు ఉంటే బాగుండు. ఇంక సిటీలో ఉన్నట్టు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ మీకు కనపడతాయి. ఇంకా కాతేరు ఇది. రాజమండ్రిలోకి అయితే ఎంటర్ అయిపోతాం కాసేపట్లోని. రాజమండ్రిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను స్టార్టింగ్ అయితే తీయలేకపోయానండి. రాజమండ్రిలోకి వచ్చేసాము. ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్, జ్యువెలరీ షాపులు, షాపింగ్ మాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే కష్టమని చాలామంది ఉండిపోతూ ఉంటారు. తప్పదు అనుకున్న వాళ్ళు అయితే వస్తారు ఇక్కడికి. ఇవన్నీ దగ్గరున్నా బాగుండు, నేను వచ్చేదాన్నేమో అని ఫీల్ అవుతూ ఉంటాను. ఏం కావాలన్నా మా హస్బెండ్ తెచ్చేస్తారు. సో నేను ఈ షాప్స్ అవి ఏవి చూడను. షాపింగ్ రావాలన్నా ఏమీ చూడను. ఇప్పుడు మీకు కనిపిస్తుందంటే దేవి చౌక అంటారండి. రాజమండ్రి సెంటర్ ఇది. నాకు ఇది చూసినప్పుడల్లా మా వైజాగ్లో జగదాంబ సెంటరే గుర్తొస్తుంది. 4 రోడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఉంటాయి. జగదాంబ సెంటర్ అని ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఎప్పుడు రాను, ఓన్లీ వైజాగ్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రమే ఇవి చూస్తూ ఉంటానన్నమాట. ఇంకెక్కడ నేను టెంపుల్స్, షాప్స్, ఏది షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏది ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే ఎక్కడో పురుషోత్తపట్నం, ఎక్కడో రాజమండ్రి. సో ఇంత దూరం రాలేక నేను ఇక్కడైతే ఏవి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసాము గోకవరం బస్ స్టాప్కి. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆటోలో వెళ్ళాలి స్టేషన్కి, రాజమండ్రి స్టేషన్కి. అయితే ఎప్పుడు మా హస్బెండ్ నేను వైజాగ్ వరకు కలిసి వెళ్తాం. ఫస్ట్ టైం అయితే నేను ఇలా వెళ్తున్నాను. మా బ్రదర్ వస్తున్నాడు. తనకి ఏదో పని ఉందని ఈరోజైతే బస్ స్టాప్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. తను రిటర్న్ అయిపోతారు. నేను మా తమ్ముడు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుంచి మా ఇంటికి అయితే వైజాగ్ వెళ్ళిపోతాము. ఇప్పుడు మా బ్రదర్ అయితే వచ్చేసాడు. ఇదే గోకవరం బస్ స్టాప్ అండి. అంటే మేము రోడ్డు బయట దిగాము, లోపలికి వెళ్తే బస్ స్టాప్. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఆటో ఎక్కిపోయాము. సో ఆటోలో ఉన్నాం కదా, అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు. ఇది రాజమండ్రి అండి. పైన బ్రిడ్జ్ ఉంది. సరిగ్గా ఆటోలో ఉండడం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇంకా మేము వచ్చిన దారి వేరు, లేదంటే వేరే దారిలో మీకు గోదావరి చూపించేదాన్ని. రాజమండ్రి బ్రిడ్జ్ అది వేరే సైడ్ అయితే వెళ్ళాలండి. మేము వెళ్ళే సైడ్ అయితే మీకు సరిగ్గా కనపడట్లేదు, అందుకని. ఇంకా బ్రిడ్జ్, గోదావరి చూస్తేనే చాలు, చాలా అందంగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను తీయటానికి. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇదే రాజమండ్రి రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము వైజాగ్ వెళ్ళేసరికి ఒక 4 అవర్స్ అయినా పడుతుంది టైము. ఇదే అండి, ఇదే రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్కి అయితే వచ్చేసాం కదా, నేను తమ్ముడు. ఇప్పుడైతే మేము వైజాగ్ వెళ్ళబోతున్నాము. మా ట్రైన్ రావడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఇంకా పురుషోత్తపట్నం నుంచి రాజమండ్రి జర్నీ ఈరోజు అయితే బాగానే అయ్యింది. ఇంకా వైజాగ్ జర్నీ కూడా హ్యాపీగా అవ్వాలని అనుకుంటున్నాను. నేను చూపించింది ఓన్లీ వ్యూ పాయింట్స్ అండి. రాజమండ్రి రోడ్ పాయింట్స్ మాత్రమే చూపించాను. ఇంకా రాజమండ్రి లొకేషన్స్ అన్నీ చూడాలంటే మీరు వెళ్ళి చూడాలి, అంత బాగుంటుందంట. నేను కూడా చూడలేదు, కొన్ని అయితే చూశాను, అవి చాలా బాగున్నాయి. ఇంకా నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.